థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకు కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడువైనావు దేవా, అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా లేలుయా. చేతులు పైకెత్తుదాం. ఆహా లేలుయా. ఊపుతూ, చేతులు ఊపుతూ. ఆహా లేలుయా. ఆమె మరల పడదాం. ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడైన అత్యున్నతుడా స్తోత్రం. నిత్యుడగు బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆహా లేలుయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. ఆహా చేతులెత్తి, రెండు చేతులు ఊపుతూ గ్లోరీ లేలుయా. ఆహా లేలుయా. ఆమె ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆహా లేలుయా. నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యలో మీరుండి నడిపిస్తున్న నడిపింపు నిమిత్తమే నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. నీ కృప ఎంతో గొప్పది ప్రభా. ఆశ్చర్యమైన కార్యాలు చేసేది నీ కృప. మాతో ఉండి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం దేని బిడ్డలారా. దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలను మనం నేర్చుకుందాం.
నేను ఇంచుమించు దేవుని కృపలో చాలా విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. బైబిల్, ద స్టోరీ బైబిల్ అనే దానికోసం, బైబిల్ స్టోరీ అని విషయాల నిమిత్తం మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. కనుక ఈ బైబిల్లో స్టోరీలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు వింటూ ఉన్నారు. అమ్మాయి మార్గంలో ప్రయాణించిన ఆ ఇద్దరు శిశువులకి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడికి ప్రయాణించాలో, ఏం చేయాలో, ఏం బోధించాలో, ఏం చెప్పాలో తెలియలేని వేళలో యేసుక్రీస్తు వెళ్ళి అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఏం జరగబోతుందో, ఏం జరిగిందో అవన్నీ కూడా ప్రవచనార్థకంగా ఆ నెరవేర్పునంతటిని కూడా ఆ యొక్క శిశువులిద్దరికీ తెలియచేయడం అన్నదే అబ్రహాం మొదలుకొని మత్తయి సువార్త యేసుక్రీస్తు వరకు చెప్పుకుంటూ రావడం అన్నదే మనం కొన్ని వారాల నుంచి చేస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఈ పూట మనం మరొక కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను చెప్పే అంశం పేరు దేవుని సంఘమే గొప్ప వ్యూహం. దేవుని సంఘమే గొప్ప వ్యూహం. మొన్న మీకు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మొన్న మీకు చెప్పాను ఏమనంటే రాజ్యము, దేవుని రాజ్యము ప్రారంభించబడింది అని మీకు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం ఎలా ప్రారంభించబడింది? అపోస్తులు దేవుని బిడ్డలారా మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి రాగానే, పేతురు ప్రసంగించగానే 3000 మంది 5000 మంది మారిపోయారు. వాళ్ళ ద్వారా శిశువులు తయారు చేయబడ్డారు. శిశువుల ద్వారా సంఘాలు తయారు చేయబడ్డాయి. సంఘాల ద్వారా అనేక మంది సమూహము తయారు చేయబడ్డారు. ఆ శిశువుల ద్వారాగా దేవుని బిడ్డలారా, శిశువుల ద్వారాగా, విశ్వాసుల ద్వారాగా నాయకులు, యజమానులు అండి, ఆ తర్వాత పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఏమండి ఇలా దండగట్టుకొని విధేయత చూపిస్తున్నారనేసి కూడా దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, అయితే దేవుని రాజ్యం ప్రారంభించబడింది. ఈరోజు మనం చెప్పే వాక్యం, మన అంశం ఏంటంటే దేవుని సంఘమే గొప్ప వ్యూహం. దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఏంటి అనే టాపిక్ వరకు ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని సంఘం మనందరం ఎవరమండి? చెప్పండి. నేను దేవుని సంఘం. నేనెవరిని? దేవుని సంఘాన్ని. నేను సంఘం అనగా దేని బిడ్డలారా తన శరీరం. సంఘం అనగా ఎవరు? యేసయ్య శరీరం. సంఘం అనగా నేను యేసయ్య శరీరం అని నువ్వు చెప్పుకున్నావు. నువ్వేం చెప్పుకున్నావు? నేను యేసయ్య శరీరం అని చెప్పుకున్నావు. యేసయ్య శరీరం పాపం చేసిందా? యేసయ్య శరీరం అబద్ధం ఆడిందా? యేసయ్య శరీరం తప్పుగా ప్రవర్తించిందా? యేసయ్య శరీరం ఏమన్నా ఎటకారాలు ఏమన్నా చేసిందా? మరి ఎలా చెప్పగలిగావు? నువ్వు చేస్తున్నాగా, ఎలా చెప్పగలిగావు? అందుకనే దేవుని గురించి పూర్తిగా మనకు అనుభవం కావాలి. అర్థమైందండి? దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకపోతే పరిశుద్ధమైన పర్వతం మీద ఎవరు ఎక్కుతారో ఆ పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ఆయనతో ఎవరు నిలవగలగరు అని ముందు కీర్తనలో మనం నేర్చుకున్నాం. మీరు కీర్తనలకు రారు కదండి. మీరు పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఆ పనులు ఉంటాయి. ఆయన చనిపోయాడు కదా, అందుకే ఆయన గురించి మాట్లాడాను. ఇప్పుడు బతుకున్న వారి గురించి మాట్లాడామనుకోండి, సంఘంలో నుంచి పోతారు. బతుకున్న వాళ్ళ గురించి మాట్లాడకూడదని యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళ కోసం మాట్లాడు, నిన్నెవ్వడేమండవు. బతుకున్న వాళ్ళ కోసం మాట్లాడావా నీ గుండె తీసేస్తారని చెప్పాడు యేసయ్య. అందుకనే బతుకున్న వాళ్ళ కోసం మాట్లాడలేదు, చచ్చిన వాళ్ళ కోసం మాట్లాడడం వస్తుంది ఇప్పుడు. దేని బిడ్డలారా, అంత ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కనుక కీర్తన వాక్యాలు కూడా చదువుతున్నప్పుడు మీరు రాలేక అంత బిజీ సజ్జీలు అయిపోతుంది మీది. రైట్. దేని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, దేవుని వాక్యమే, దేవుని సంఘమే గొప్ప వ్యూహం. సంఘం ద్వారాగానే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, ఈ విషయాలు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం అందరం ఎవరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి మాట రాలేదు, తెలిసిపోయింది కదా. ఏమా, నేను ఎవరిని?
దేవుని సంఘాన్ని, నేను ఎవరిని? దేవుని శరీరాన్ని. నేను ఎవరినండి? అమ్మ నువ్వు దేవుని శరీరానివేనా? దేవుని శరీరాన్ని. మనం ఎవరమే? దేవుని శరీరాన్ని. చూడండి, ఈ శరీరం ద్వారాగా, ఈ దేవుని శరీరం ద్వారాగా దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చక్కగా మీ కొరకు భోజనం సిద్ధపరచబడ్డది. చక్కగా భోంచేసి దేవుని స్తోత్రం చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరదాం. చూడండి, దేని బిడ్డ, ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం దేని బిడ్డలారా. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడి వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశస్థులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారే ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. దేని బిడ్డలారా, ఈ ఎఫెసీ సంఘం ఎలాగుంది అనంటే, నేను క్రీస్తుని నమ్ముకుంటున్నాను, నేను క్రీస్తుతో ఉన్నాను, నేను ప్రభుతో ఉన్నాను, ప్రభుని నమ్ముకుంటున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, సున్నతి నేను తీసుకున్నాను, నేను యేసయ్య బిడ్డని, ఎందుకంటే నేను బాప్టిజం తీసుకున్నాను, ప్రభు బల్లలో పాల్పంపులు పొందుతున్నాను, నేను ఎవరున్నానంటే యేసయ్య బిడ్డని అని ఫీల్ అవుతున్న సంఘం ఎవరైనా ఉందనంటే ఎఫెసీ సంఘం ఉంది. ఆ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తా ఉన్నాడు, ఏమని? మీరు క్రీస్తుతో ఉన్నారనుకుంటున్నారు, మీరు యేసుతో ఉన్నారనుకుంటున్నారు. కారణం, మీరు బాప్టిజం తీసుకున్నారు, సున్నతి పొందారు, కానీ మీరు ఎలా ఉన్నారని అంటే యేసయ్యకి వేరుగా ఉండి బ్రతుకుతున్నారు. యేసయ్యతో ఉన్నారనుకుంటున్నారు కానీ మీరు యేసయ్యకి దూరంగా ఉండి బ్రతుకుతున్నారు. కారణం, యేసయ్య మాటలు మీకు అర్థం కావట్లే, వాక్యం మీకు లేదు, దేవుని వాక్యం మీకు లేదు, దేవుడు అంటే మీకు తెలీదు. అందుకని మీరు ఏం చేయాలన్నా చేస్తున్నారు, దేవునికి అననుకూలంగా చేయకుండా దేవునికి వేరుగా చేస్తున్నారు, దేవునికి దగ్గరగా కాకుండా దేవుడికి దూరం అయిపోయేలాగా చేస్తున్నారు తప్ప దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా మీరు చేసే పనులు లేవు. కనుక మీరు ఎలాగున్నారంటే దేవుడు పేరు చెప్పుకున్న వ్యక్తులుగా ఉన్నారు, కానీ దేవుడు చెప్పినట్లుగా నడిచే వ్యక్తులుగా మీరు లేరు. రెండు ఉన్నాయి, వ్యత్యాసాలు రెండు ఉన్నాయి. దేవుడి పేరు చెప్పుకున్న వాళ్ళు వేరు, దేవుడు చెప్పినట్లుగా చేసేది వేరు. కానీ మీరు ఎలా ఉన్నారని అంటే దేవుడి పేరు చెప్పుకున్నట్లుగా ఉన్నారు. మీరు ఎవరు నమ్ముకుంటున్నారండి? యేసయ్యనండి. కానీ మన క్రియలు ఎలాగున్నాయి? యేసయ్యలా లేవు. సంఘం ఎలాగుండాలి? సంఘం అంటే ఎవరండి? యేసయ్య శరీరం అని ముందుగానే చెప్పాను మీకు. ఆ శరీరం ఎలాగుండాలి? యేసయ్య పేరు చెప్పుకున్నట్లుగా ఉండాలా? యేసయ్యలాగా బ్రతికేటట్లుగా ఉండాలా? యేసయ్యలా బ్రతికేటట్లుగానే ఉండాలి. ఎవరు నోరులో అలా ఆలకెత్తున్నారు చక్కగా కదండి, హ్యాపీగా. మీరు ఎవరు మాట్లాడకపోతే బాగోదు, అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడితేనే అర్థమవుతుందంటే లెక్క. నేను చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ రాసేవారు, ఆ రాస్తే ఇదేటిదిరా అనేవారు. అందరూ ఒకసారి చెప్పేవారు ఆ అని. స్కూల్ అంతా అద్దరుబుల్లు. ఇది కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈ చెవులకి వినపడుతుంది కనుక, ఇంకా ఈ చెవుల్లోనే ఈ మైండ్కి అందిపోద్ది కనుక ఇది ఈ అక్షరం మళ్ళీ పైకి పోవడానికి వీల్లేదు. అంతే కదన్నా, సైకాలజీగా అంతే కదా. అందుకని మీరు నాకు సహకరించండి చక్కగా. దేని బిడ్డలారా, యేసయ్య పేరు చెప్పుకునేలాగా ఉన్నామా, లేదంటే యేసయ్య చెప్పింది మనం చేస్తున్నామా? సంఘము, ఎఫెసీ సంఘం ఎలాగుందని అంటే యేసయ్య పేరు చెప్పుకున్న సంఘంగా ఉంది. అలా ఉండకూడదు. సంఘం అంటే యేసయ్య పేరు చెప్పుకునేలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? యేసయ్య చెప్పింది చెయ్యాలి. ఏంటమ్మా?
సంఘం అంటే యేసయ్య చెప్పింది చేయాలి. చెప్పింది చేస్తే ఏమవుతుంది? యేసయ్య చెప్పింది చేస్తే ఏమవుతుంది? యేసయ్య పేరు చెప్పుకుంటే ఏమవుతుంది? యేసయ్య పేరు చెప్పుకుంటే శూన్యము మిగులుతుంది, గాలి మిగులుతుంది. యేసయ్య చెప్పింది మనం చేసామనుకోండి, సంఘం అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మంచి పెళ్ళైన కొత్త వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారండి? సిగ్గుపడుతూ పెళ్ళైన కొత్త వాళ్ళు భర్తను చూసి పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? నీ పేరేం పేరు? నా పేరు లత. నీ పేరేం పేరు రా? నా పేరు ఏలియా. బుర్రెత్తడానికి కళ్ళుతో కళ్ళు చూడడానికి లేదు సాయిస్. వీళ్ళు ఎవరండి? పెళ్ళైన కొత్త వధువులు. వీళ్ళు వధువు జంట. ఇది మనం వధువులు కాదు, అదే పెళ్ళైన కొత్త వాళ్ళం కాదు, పెళ్ళి అయిపోయి ముదిరిపోయాం. మనం ఏమైపోయామండి? పెళ్ళి అయిపోయి ముదిరిపోయాం. ఆ మాట ఎందుకు చెప్తున్నాను? మనం బాప్టిజం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందాం. మనం ఎవరమే? ముదురులమే. మనం ఎవరమండి? క్రీస్తులో నేను ముదురుని. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో నేను ముదురుని కనుకే నా తలంతా పండిపోయింది. నేను ఎవరినండి? క్రీస్తులో మనం ఎవరమే? బైబిల్ పిల్లలకి ఇవ్వకండి అమ్మా. మీ బంగారం ఇవ్వండి చూద్దాం. మీ బంగారం ఇవ్వండి చూద్దాం. ఒక్కసారి బంగారం అలా ఇసురు కొడితే 4 ముక్కలు అయిపోద్ది. ఆ శుభ్రం కొట్టిన కాడ కొడతావు. బంగారం కదండి బైబిల్. నువ్వు బాప్టిజం పొందంగా అమ్మ బైబిల్ ఇదిగో చదువుకు అని ఉట్టుకున్నానికి ఇస్తాం. దాన్ని ఎలాగైనా మనం చేయడానికి ఇష్టపడతాం. దాని విలువ మనకు తెలియదు కనుక. దయచేసి గమనించినానా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం క్రీస్తు పేరు చెప్పుకున్న వ్యక్తులుగా ఉన్నామా, లేదా క్రీస్తు మాట వినే వ్యక్తులుగా ఉన్నామా? ఈ రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంది. క్రీస్తు పేరు చెప్పుకుంటే గాలి మిగులుతుంది. క్రీస్తు చెప్పినట్లుగా చేస్తే మనం ఆత్మలు రక్షించే వ్యక్తులుగా అవుతాం. అందుకని ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా, ఎఫెసీ సంఘస్థులకి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మీరు ఇప్పటి వరకు పేరు చెప్పుకున్నారు, నా పేరు, గాలి మిగిలింది. ఇప్పటి వరకు మీరు నా పేరు చెప్పుకున్నారు, గాలి మిగిలింది. ఇప్పుడు నేను చెప్పింది చేయండి, మీరు ఆత్మలు పట్టుకునే వ్యక్తులుగా అవుతారు అని అపోస్తలుడైన పౌలు దేని బిడ్డలారా ఎఫెసీలకి సంఘానికి చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు వాళ్ళు చేశారో లేదో చూద్దాం. ఒకసారి చేశారో లేదో చూద్దాం. లేకపోతే మనలాగా నోరు ఎలబెట్టారో చూద్దాం. ఏమా చూద్దామా? 3 అధ్యాయం 13వ వచనం చూద్దాం. 3 అధ్యాయం 13. కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమ చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళందరూ ఎలా మారిపోయారని అంటే దేవునికి ఇష్టలుగా మారిపోయారు. ఇప్పుడు సేవకుడికి ఏమైనా అయితే వారు ఏమైపోతున్నారంటే బాగా కష్టపడిపోయి ప్రార్థనలు చేసేస్తున్నారండి. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఏమండి క్రీస్తు చెప్పినట్లుగా చేశారు కనుక, ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఏదైనా సేవకుడికి ఏదైనా జరిగిందనుకో, వాళ్ళు ఒకరొకరు ఏమైపోతున్నారంటే చాలా భయందోళన అయిపోతున్నారు. అయ్యో, నా సేవకుడు ఇంత మంచి వాక్యం ప్రకటిస్తున్న సేవకుడికి ఏమీ కాకూడదని నిద్రలో రాత్రులు పగలో మానేసి ప్రార్థనలు చేసే వ్యక్తులుగా మారిపోతా ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సంఘాలు ఎలాగున్నాయండి? ఆడు పనాడిది, సేవకుడా గాడిదగుడ్డ ఏండి? గౌరవం లేదు, విలువ లేదు, పరువు లేదు. సేవకుని నువ్వు అనడం, ఏకవచనం మాట్లాడడం. దేని మీద చాలా సింపుల్ వ్యక్తులుగా మారిపోతున్నారు. మైండ్ అంతా చిన్నదైపోతూ ఉంది. వ్యక్తులు పెద్దోలే కానీ
ఆ వ్యక్తిత్వం చాలా చిన్నదైపోతూ ఉంది. అర్థమైందండి? వారి కొరకు రేయి పగలు ప్రార్థన చేసే వ్యక్తులుగా మారిపోయారు. ఇప్పుడు ఆ సంఘస్థులు ఎలా మారిపోయారండి? మాట వినేవాళ్ళుగా మారిపోయారా? పేరు చెప్పుకున్న వాళ్ళుగా మారిపోయారా? ఇప్పుడు చెప్పండి మీరే. మనం ఎలా ఉన్నాం? పేరు చెప్పుకునేవారుగా ఉన్నాం. అలా ఉంటే పని అవ్వదని ప్రభు చెప్తా ఉన్నారు. అలాంటి వారి ద్వారాగా పరలోకం కట్టబడలేదని చెప్తా ఉన్నాడు ప్రభు. అలాంటి వారు పరిశుద్ధమైన పర్వతం మీద ఎక్కరని చెప్తా ఉన్నారు. ఆ పరిశుద్ధమైన పట్టణంలో యేసు దగ్గర నిలవజాలరని చెప్తా ఉన్నాడు ప్రభు. సంఘం అంటే ఏంటండి? కలిపి ప్రార్థన చేసుకునేది సంఘం. ఏంటండి? ఇన్ని రోజులు అయ్యింది, మీరు ఒకరు కాకపోయినా ఒక్కరైనా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం ఈ నిత్య సీయోను ప్రార్థన మందిరంలో చూసారా? ఒకరికొకరు గుంపుగా, ఒక ఇద్దరేసి, నలుగురేసి, ముగ్గురేసి ప్రార్థన చేసుకోవడం, విశ్వాసులు కలిపి ప్రార్థన చేసి గొలుసు ప్రార్థన చేసుకోవడం చూసారా ఎవరైనా? ఇప్పుడు చూసారా ఎవరైనా? చూస్తారా? కారణం, మన దారి మంది, మన పని మంది. ఆదివారం చర్చికి వెళ్ళాలి, మిగతా రోజులన్నీ ఆతూచిలాగే ఉంటుంది. ఆతూచిలాగా ఉంటే దేవుని దగ్గరికి మనం రాలేము, చేరలేము. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా ఆత్మీయంగా మనం ఉండాలి. అలాగైతేనే పరలోక రాజ్యానికి మనం వారసులు కాగలం. ఒక సంఘం కట్టబడాలని అంటే నీవు ఈ దేవుని పేరు చెప్పుకుంటూ అవదో, యేసయ్య చెప్పింది చేస్తేనే సంఘం కట్టబడుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, సమూహంగా కూడి సేవకుడికి ఏదైనా అవుతే వారు ఏం చేస్తున్నారంటే భయపడి, అధైర్యపడి వాళ్ళు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇప్పుడు పౌలు అంటాడు, అయ్యా అమలారా మీరు నిర్మలంగా ఉండండి, మీ కొరకు నేను శ్రమ అనుభవించడానికి వచ్చాను. ఇప్పుడు సంఘానికి చెప్తున్న, సంఘం ఒక బాటకు వచ్చేసింది, ఒక దారికి వచ్చేసింది, ఒక మాటకు వచ్చేసింది. రకరకాల మైండ్ సెట్ లేదు, ఒకే వేలోకి వచ్చేసింది. వాళ్ళందరికీ చెప్తున్న మాట, అవయ్యా నా కొరకు మీరు బాధపడకండి, నేను శ్రమ అనుభవించడానికి వచ్చాను మీ నిమిత్తం. అర్థమైందా? కీబోర్డు పాడు చేసిన తర్వాత ఏడుతున్నాను, దేవుడు చెప్తున్నాడు కొట్టలేక దాంట్లో ఉన్న లోపల ఉన్న సాఫ్ట్వేర్ పోయింది, దాంట్లో ఫోన్ చేసి కొనుక్కుంటే సాఫ్ట్వేర్ పోయింది అన్నాడు కన్ననే. అది ఏడుతున్నాను, ఏం అనలేక ఏడుతుంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు సహిస్తే కొద్ది రోజులకి అది ఆ రిజల్ట్ నువ్వు చూస్తావని వాదార్చాడు ప్రభు. నేనే వాదార్చుకోవాలి, మరి ఏం చేస్తామండి? మీకు అర్థమైందా? ఏం చేస్తాం? బోల్ డబ్బులు ఎట్టు కొన్నాం, చూసుకుంటారు జాగ్రత్తగా, సరదాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు పోయింది. ఈరోజు వాగించడానికి కూడా అది పని చేయాలని అంతగా అయిపోయింది. దేని బిడ్డలారా, మనం ఒకరిని బాగు చేసే వాళ్ళుగా ఉండాలి కానీ పాడు చేసే వాళ్ళుగా ఉండకూడదండి. ఒక క్రైస్తవుడు ఎవరునంటే, క్రైస్తవుడు అని ఎప్పుడు అనబడతాడంటే, అది నీదే కాదు, నాదే కాదు, ఎవరిదైనా కూడా అది బాగు చేసేది అలాగా నీ చేతిలోకి వస్తే అది కొత్త దానిలాగా ఉండాలి. అది పాతదానిలాగా ఉందంటే నువ్వు క్రైస్తవుడు కాదు. చిన్నోడు చూస్తే బండి పాడు, దేని బిడ్డలరా ఇది పెద్దలుగా మీరు తెలుసుకుంటారని చెప్తా ఉన్నాను. అర్థమైందా? ఏంటి లాభం? ఎవరి వల్ల నష్టం కలుగుతుంది? యోనా పడవలో ఉన్నాడో, పడవంతా అడజల్లాడిపోతుంది, కిందకి మీదకి కొట్టుకుంటుంది పడవ. ఇప్పుడు వాడ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఎవడి వల్ల జరుగుతుంది? సీట్లు వేసుకుందాం రండి. సీట్లు వేశారు. సీట్లు ఎత్తా సీటు మాట్లాడింది యోనా వల్లే ప్రాబ్లం అని. ఆ సీటు చెప్పింది, నోరు లేదండి దానికి, నోరు లేదు, చూడలేదు, మాట్లాడలేదు. కానీ ఒక కాగితం ముక్క చెప్పిందండి, యోనా వల్లే పొరపాటని, యోనా వల్లే పొరపాటు జరిగిందని ఒక కాగితం ముక్క చెప్పింది. చెప్పినా కూడా ఏమంటున్నాడు అనుకుంటున్నావు? అయ్యా నేను ఎవరినంటే దేవుని సేవకుణ్ణి. అతని సాక్ష్యం చూడండి, నేను దేవుని సేవకుణ్ణి, దేవుని సేవ చేసే వ్యక్తిని.
మీరు అలా ఇలా అనొద్దు, నన్ను ఎత్తిపడేయండి. దేని బిడ్డలరా, సీటు తన మీదకి వచ్చినా కూడా తను ఏం చేస్తున్నాడో దులిపేసుకుంటున్నాడు. ఎత్తిపడేయండి, నన్ను ఎత్తిపడేయండి అని ఎత్తి పడిపించుకున్నాడు. నీటిలో ఎత్తి పడిపించుకుంటే దేవుడు అప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆ యొక్క చేప నోట్లో దాచాడు. దేని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టడో తెలుసా? నేను పాపినని హృదయపూర్వకంగా అంతరంగం పూర్వకంగా కన్నీటితో పాదాలు కడిగే వరకు కూడా యేసయ్య మనల్ని విడిచిపెట్టడు. దేవుని కృప మన మీద ఉంటే, అందరికీ కాదు, యోనాకు ఉంది దేవుని కృప, నాకు కూడా ఉంది. నిజంగా చెప్తున్నాను. అది అందరికీ ఉంటుందో చెప్పలేము. అర్థమైందా? కొద్దిమంది ఒప్పుకోకుండానే మరణిస్తారు. మరి నీ మీద దేవుని కృప ఎలాగుంది? ఆ విషయాన్ని మీరు గమనించండి. దేని బిడ్డలారా, సంఘం అంటే ఎలా ఉండాలి? కలిసి ప్రార్థన చేసుకునేది అలా ఉండాలి. సంఘంలోకి వస్తే ఒకలా ప్రవర్తిస్తాం, ఇంటికి వెళ్తే ఒకలా ప్రవర్తిస్తాం. సంఘంలో ఉంటే మాటలు వేరేగా ఉంటాయి, ఇంటి దగ్గర ఉంటే మాటలు వేరేగా ఉంటాయి. ఇది సంఘం అంటారండి? లేకపోతే యేసు పేరు చెప్పుకున్నావు అని అంటారా? నువ్వు ఎలాగున్నావు అండి దేని బిడ్డ? పాడైపోయిన స్థితిలో, దరిద్రపు స్థితిలో, కంపు కొట్టే స్థితిలో నువ్వు నేనుంటే బాగుండదని ప్రభు చెప్తా ఉన్నారు. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, దాంట్లో అలా బతుకు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటండి? దీన్ని సంఘం అంటారా, బజార్ అంటారా? దీన్ని బజార్ అంటారు. ఇప్పుడు బజార్ అంటే అది అట్లా ఉంటుంది. ఎవడి ఇష్టం వాడు కొనుక్కుంటాడు. అంతేగా, నేను కొనుక్కున్నది నువ్వు కొనుక్కుంటా, కొనలేదా? నేను కొన్నది నువ్వు కొనలేదా? ఇష్టం ఉండదు. నీకు కొనమంటే నేను కొనలేదు. రైట్, నేను కేజీ కొనమంటాను అనుకో, పావు కేజీ కొంటాను, మీ స్తోమత పోదు. బజార్. కానీ దేవుని సంఘం అంటే ఏంటి? నేను ఎలా నడుస్తున్నానో మీరు కూడా అలా నడవడం దేవుని సంఘం అంటే. దేవుని సంఘం అంటే ఏంటి? నా దగ్గర టీవీ లేదు, మీ ఇంట్లోనూ కూడా టీవీలు ఉండకూడదు. దేవుని సంఘం అంటే అది. నేను బూతులు మాట్లాడను, మీరు బూతులు మాట్లాడకూడదు. దేవుని సంఘం అంటే అది. నేను తాగను బ్రాందీలు ఇస్కీలును, మీరు కూడా తాగకూడదు. దేవుని సంఘం అంటే అది. నేను ప్యాకట్ట పిక్కలాట ఆడను, దేవుని సంఘం అంటే అది. మీరు కూడా ఆడకూడదు. అర్థమైందా? దేవుని సంఘం అంటే ఏంటండి? నేను ఇక్కడ ఒకలాగా ఉంటాను, బయట ఒకలాగా ఉంటాను. అర్థమైందా? మీరు కూడా ఇక్కడ ఒకలాగా ఉండాలి, బయట ఒకలాగా ఉండాలి. అది దేవుని సంఘం అంటే. మీకు అర్థమైందా? నేను ఉదయం నా మూడు గంటలకు చెల్లి అన్నదిగా 5 గంటలకు 3 గంటలు లెగిస్తాం. మా ఈ విధానం బట్టి తప్పకుండా సెల్లగిలితో ప్రార్థన చేసుకుంటాం. ఈవినింగ్ కూడా అట్లాగే డివోషన్ జరుగుతుంది. మీకు అలా జరుగుతుందా? దేవుని సంఘం అంటే జరగాలి. శుక్రవారం ప్రార్థన చక్కగా ఇక్కడ జరుగుతుంది. మీరు ఎవరైనా వస్తారేమని చూసి మేము ప్రార్థన చేసుకుంటాం. కానీ మీరు ఎవరు రారా, మీ బిజీ. దేవుని సంఘం అంటే ఏంటండి? కలిసి ప్రార్థన చేయడం. మీకు అర్థమైందా? ప్రార్థన ఆదివారం ప్రార్థన 10 గంటలకి ఎగ్జాక్ట్గా నేను ముందుగానే స్టార్ట్ చేస్తాను. మీరు 10 గంటలు బయలుదేరతారు, ఇంటి దగ్గర 12 గంటలకు వస్తారు. సంఘం అంటారండి దీన్ని? బజార్ అంటారా? బజార్ మన ఇష్టం అండి. 10 గంటల వరకు వెళ్ళావచ్చు సంతకి కదమ్మా, కదా ఉంటుంది మనకి. ఏమన్నా మనం కొనుక్కొని రావచ్చు. కానీ దేవుని సంఘం అలా కాదు. ఒక నియమము, ఒక నిబంధన, ఒక విధానం, ఒక పాడు, ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు లేటుగా వచ్చావని ఒక అరగంట ముందుగా నేను ముందుకి చెప్పాను అనుకో, ముందుగా వచ్చిన వారు కూర్చోలేక అయ్యో వదిలేస్తే బాగుంది కదా అనిపిస్తుంది. ఇవన్నీ సైకాలజీగా ఇవన్నీ గమనించి దేని బిడ్డలారా మేము ఒక సజీవులు ఏర్పరచుకుంటాం. ఒక విధానం, ఒక క్రమం, ఒక పద్ధతి ఏర్పరచుకొని సంఘాన్ని నడిపించడానికి మేము మూవ్ అవుతాం. అర్థమైందండి?
ఈరోజు ఇంతమంది ఈ పిల్లలు చదివారు, చెల్లి చెప్పింది, చెల్లి చెప్పకముందే నేను కీర్తనలు వివరించాను. అది కొద్ది టైంలోనే అయిపోయింది. మీకు అర్థమైంది? ఈ కొద్ది టైంలోనూ కూడా మీరు సరిగా ఇది అవ్వలేదు. దీని సంఘం అంట, సంఘంలో ఉన్న వ్యక్తి వండారా, నేనేమనాలి? కొద్దిమంది వస్తారు టయానికి, వారి సంభాషణ అంతా ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది, తుప్పల్లో దొంకల్లో రకరకాలుగా ఉంటారండి ప్రజలు. దేని బిడ్డలరా, దీన్ని సంఘం అనరు. క్రీస్తుతో ఏకీభవించిన వారిని సంఘం అంటారు. దేనమ్మా? క్రీస్తుతో ఏకీభవించిన వారిని సంఘం అంటారు. నువ్వు క్రీస్తుతో ఏకీభవిస్తున్నావో లేకపోతే నువ్వే నడిపించుకుంటున్నావో అది నీ ఇష్టం, నువ్వు చూసుకో. దేవుని సంఘములోకి వస్తేనే నీ వల్ల ఏం చేయాలో దేవుడు నీకు నేర్పుతాడు. లేదనుకో నీకు ఏం నేర్పడో, నీకు నువ్వులాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా. అర్థమైందండి? నీకు నువ్వులాగా ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా, నీకు నీవులాగా ఉంటావు. చూడండి 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీరు మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహింకరములై ఉన్నవి. సంఘాన్ని చూడండి ఎలా ప్రోత్సహిస్తున్నాడు. సంఘం చూడండి ఎలాగ కన్నీరు కారుస్తుందో సేవకుడి నిమిత్తం. మీకు అర్థమైందండి? ఏదండి ఇప్పుడు అలా కన్నీరు కార్చే భారం? మీకోసం మీకే కన్నీరు కార్చే విధానం లేదు. మీరే మీకోసం ప్రార్థన చేసుకునే విధానం లేదు. ఇంక మిగతా వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసి కన్నీ పెట్టి భారం కలిగిన విధానం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? కష్టమైపోతుంది. అందుకనే సంఘం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది సంఘం. దేని బిడ్డలరా, కదలలేదు, మెదలలేదు, అభివృద్ధి చెందలు, ఉన్నవాళ్ళు పోతున్నారు. అర్థమైందండి? ఏమన్నా ఒక మాట అన్నావు అనుకో, కొద్దిమంది ఇక్కడ వాళ్ళు పోతారు. ఒక మాట అంటే ఇక్కడ వాళ్ళు పోతారు, డ్రప్పమని లేచిపోతారు. నిజమానియా? అందుకనే చచ్చిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను, బతుకున్న వాళ్ళ కోసం మాట్లాడకుండా. అర్థమైందా? దేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం కొన్ని వచనాలు. కాబట్టి మీరు సమాధానమును సంబంధం చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యం ఐక్యతను కాపాడుకొనియందు శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరికొకరు సహించుచు. చూడండి సంఘం ఎలాగుండాలండి? ఒకరికొకరు ఏం చేయాలి? కాబట్టి మీరు సమాధానమును సంబంధము చేత, సంఘం దేని చేత? సమాధానం అనే సంబంధం ఉండాలంట సంఘంలో. ఎలా ఉండాలండి? సమాధానమనే సంబంధం ఉండాలంట. రక్త సంబంధం కాదు. ఏం సంబంధం కాదు? రక్త సంబంధం కాదు, సమాధానమనే సంబంధం ఉండాలట. ఎప్పుడైనా విన్నారండి ఇవి? సమాధానమనే సంబంధం, రక్త సంబంధం కాదు. ఏ సంబంధం కాదు? రక్త సంబంధం కాదు, సమాధానమనే సంబంధం. దేని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వెళ్ళవలసింది ఉంది. సంఘం అంటే రక్త సంబంధం కాదు, సమాధానం అనే సంబంధం. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తులో నుంచి వస్తుంది. అర్థమైంది? ఆ సంబంధం కావాలి, ఆ సంబంధాన్ని మనం పొందుకోవాలి, ఆ సంబంధాన్ని మనం స్వీకరించాలి. లైట్ ఆపేనా? అర్థమైందా? ఆ తర్వాత ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకరు సహించుచు. సహనం ఉండాలంటండి సంఘానికి. సంఘంలో ఏముండాలండి? సహనం ఉండాలి, సహించుకోవాలంటే ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలట. సంఘం అంటే సంఘంలోనే కాదు, ఇంట్లోనూ కూడా అదే ఉండాలి. అమ్మా మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సంఘంలోనే కాదు, అవి ఎక్కడ ఉండాలి? ఇంట్లోనూ కూడా అవే ఉండాలి. మనం నివసిస్తున్న ఇల్లు కూడా సేమ్ అలాగే ఉండాలి. అర్థమవుతుందా? కానీ మనం చేసే పనులు ఎలాగుంటాయంటే చాలా చండాలంగా ఉంటాయి. సహనం ఉండదు, ప్రేమ ఉండదు. ఒకరికొకరు ఏంటి ఎట్లాగ మాట్లాడుకుంటామో, అసలు పక్కోళ్ళు విని వాళ్ళు మారతారా అన్న క్వశ్చన్ మనకు రాదండి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మనం కేకలు వేసుకుంటున్నప్పుడు, అయ్యో నా వల్ల ప్రభునామం అవమానపరుస్తుందే,
ఈరోజు సండే ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేనే ఇంతలా మాట్లాడడం అవమానమే, ప్రభువుకు అవమానం తెచ్చే వాళ్ళగా అయిపోతున్నానే అనే థింకింగ్ మీకు ఉండదా? ఆ జ్ఞానం మీకు ఉండదండి? దేని బిడ్డలారా, ఐక్యతను కాపాడుకొనుచు, ఏంటండి ఐక్యత, ప్రేమ, శ్రద్ధ, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణత వినయంతో సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంఘములో ఎన్ని టాలెంట్స్ని, ఎన్ని గిఫ్ట్స్ని అపోస్తలుడైన పౌలు అందజేస్తున్నాడో చూడండి. ఈరోజు ఈ గిఫ్ట్లన్నీ కూడా మనము కూడా ఆ గిఫ్ట్లన్నీ పొందుకోవాలి. ఏంటి గిఫ్ట్? బంగారమా, డబ్బా, ఆస్తి, అంతస్తా కాదు. గిఫ్ట్ అంటే ఏంటండి? ఇదే గిఫ్ట్. సమాధానం, సంబంధము, ఐక్యత, శ్రద్ధ, ప్రేమ, పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతముతో మనం ఉండాలి. సంపూర్ణ వినయం ఉండాలి. సగం ఉంటే సరిపోద్దండి. వినయం సంపూర్ణంగా ఉండాలి. సాత్వికం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక సంఘం అని చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇవన్నీ ఒక సంఘంలో ఉండాలంటండి, వేరువేరుగా ఉండకూడదు. ఇవన్నీ ఒక సంఘంలో, ఒక వ్యక్తిలో ఉండాలి. అర్థమైందండి? వేరువేరుగా ఉంటే అది సంఘం అనబడదు. ఇవన్నీ కూడా ఒక సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో ఉంటేనే అది సంఘము అని పిలువబడుతుంది. డ్వాక్రా సంఘం డబ్బులు కట్టేటప్పుడు ఇక్కడున్న సౌండ్ మరిచెట్టు వరకు వినబడుతుంది. డ్వాక్రా సంఘాలు ఇవి. వెలుగు సంఘాలు కూడా వచ్చినాయి. అవి కూడా నెలకి డబ్బులు కడతాం. అవి చాలా గొడవలు ఆడుకొని, తలలు పీక్కొని, బట్టలు పీక్కొని, గొడవలు జిత్తులెట్టుకొని కట్టుకుంటారు. డబ్బులు తెచ్చుకునేటప్పుడు సైలెంట్గా తెచ్చుకుంటారు. డబ్బులు కట్టేటప్పుడు మాత్రం చాలా అల్లరి. ఆ సంఘం లాంటి సంఘం కాదు ఈ సంఘం. ఇది చాలా అమూల్యమైన సంఘం, నిష్కపటమైన సంఘం, నిర్దోషమైన సంఘం. ఈ సంఘం పాపము లేని సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలోనికి వచ్చావు నువ్వు, నేను. కనుక ఆ శరీరం ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. ఆ శరీరం ఎలాగుండాలి? సమాధాన సంబంధంగా ఉండాలి. ఆ శరీరం ఎలాగుండాలి? ఐక్యతను కాపాడుకోవాలి. ఆ సంఘం ఎలాగుండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ సంఘం ఎలాగుండాలి? ప్రేమ, ఒకరికొకరు ప్రేమ చూపించుకునే వాళ్ళుగా ఉండాలి. ఆ సంఘం ఎలాగుండాలి? పిలుపు తగినట్లుగా ఉండాలి. ఆ సంఘం ఎలాగుండాలి? దీర్ఘశాంతముతో ఉండాలి. ఆ సంఘం ఎలాగుండాలి? సంపూర్ణ వినయము కలిగి ఉండాలి. ఆ సంఘం ఎలాగుండాలి? సాత్వికంతో ఉండాలి. ఈ 8 క్వాలిటీస్ సంఘంలో ఉంటేనే అది సంఘం అని పిలువబడుతుంది. నాలో ఉంటే సరిపోద్దండి? యేసులో ఉన్నాయి, మరి మనలోకి ఇవ్వాలనే కదా వచ్చారైనా. ఆ కృప నాకు ఇవ్వబడ్డది మీకు ప్రకటించడానికి. మరి నేను పొందుకున్నా నాకుంటే సరిపోతుందా? మీకు అందరికీ అవసరం లేదా? ఏమా అవునా? మరి ఉన్నాయా? కావాలి, రైట్, బాగుంది. ఉన్నాయా అని అడుగుతున్నాను. మరి లేకపోతే ఏం చేయాలి? మరి లేకపోతే నువ్వు క్రీస్తు సంఘం కాదు, యేసు సంఘాన్ని కాదు నువ్వు. మరి లేవంటున్నావు, మరి ఎలా సంపాదించడం చెప్పాలి. ఎలా సంపాదించగలను? డబ్బు కొనుక్కోగలమా? డబ్బు ఇచ్చి నా దగ్గరికి వచ్చి 10 కోట్లు ఎత్తే నేను ఇవ్వగలనా దాన్ని? ప్రార్థనలతోనూ, ఉపవాసాలతోనూ, రేయి పగలు జాగారాలతోనూ, దేని బిడ్డలారా, కన్నీటి ప్రార్థనలతో, విజ్ఞాపాలతోనూ దాన్ని సంపాదించుకోగలం. సంఘం అంటే ఏంటి? దేని బిడ్డలారా, దేవుని మాట చొప్పున వినాలి కానీ దేవుని పేరు చెప్పుకునేది కాదు సంఘం అంటే. దేవుని చెప్పినట్లుగా చేసే దేవుని సంఘం అంటే. నువ్వు నేను ఎలా ఉన్నావు? దేవుని సంఘం అంటే ఈ 8 క్వాలిటీస్ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ 8 క్వాలిటీస్ ఉంటేనే దేవుని సంఘం అనబడుతుంది. ఈ 8 క్వాలిటీస్ ఉన్నాయా? మరి సంపాదించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. చాలా టైం అవుతుంది దేని బిడ్డలారా. మీ అందరూ వెళ్ళిపోవద్దండి. మీ కొరకు భోజనాలు సిద్ధపరచాం. చెల్లి నేను ఈరోజు మీకు వడ్డిస్తాం. అందరూ కూర్చోండి. ప్రార్థన అయిపోగానే కొద్దిమంది ఉన్నాం కనుక హ్యాపీగా ఏదో భోంచేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభు వాళ్ళు తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. నీ కృపతో మమ్మల్ని పట్టుకొని నడిపించండి.